జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ విజయగర్వంతో విర్రవీగడం సరికాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హితవు పలికారు. ఈ ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలైన తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులను కేటీఆర్ కలిశారు. మాగంటి సునీత నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో సునీత, గోపీనాథ్, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. అధికార పార్టీ చేసిన అరాచకాలు, ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు, ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే ఇంత రిగ్గింగ్ చేస్తే చావు తప్పి కన్నులోటపోయినట్టు గెలిచినారు. మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ గజారుడు రాజకీయాలు చేస్తుందో, కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి.